తాడిపత్రి మొగలాలి ఇంకా మాది తిరుగుంపాలెం 18 డివిజను. మేము ఇందాక గొడవ పడింది అది స్థలం విషయం కాడ. దాని కాడ మేము మా మామ మా తాత మేము మా వైఫ్ మేము నలుగురు పోయినప్పుడు ఎందుకు ఇట్లా చేస్తాం కోర్టులో ఉందని మేము చెప్తే అసలు మీరు చెప్పడానికి ఉత్తమస్తున్నాం. నాకు తిట్టారు. తిట్టిన వల్ల ఇక సుధాకర్ మమ్మల్ని కుతుకు పట్టుకుని మా మామని కొట్టాడు. ఆ నుంచి మా వైఫ్ వెళ్ళి ఎందుకు చేస్తున్నాను మా వైఫ్ని నెట్టాడు. ఇంకా ఆ నుంచి వాళ్ళ అబ్బాయి జడ కుమారు, జడ పరిశుద్ధరావు, తాడిపత్రి సురేష్, తాడిపత్రి శివ, బలభద్ర, సుశాలమ్మ వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కొట్టారు. కొట్టి మా వైఫ్ని గొడ్లు మొత్తం చించారు. చించి నానా చండాలం చేసి మా వైఫ్కి ఇప్పుడు బాగా సీరియస్గా ఉంది. లోన సీరియస్గా ఉంది. నాకు చేతులు పెట్టి కొట్టారు. ఇప్పుడు నేను కూడా ఎక్స్రే తీసుకోవాలి. ముసలాయన కొట్టారు. ఆయన లేవలేకపోతున్నాడు మా తాత. మీరే ఎట్లా న్యాయం జరగాలని మేము. ఎంతమంది దాడి చేశారు మీ మీద? మా మీద 8 మంది దాడి చేశారు. వాళ్ళ పేర్లు జడ సుధాకరు, తాడిపత్రి శివ, తాడిపత్రి సురేష్, జడ పరిశుద్ధరావు, బలభద్ర సుశీలమ్మ నుంచి గెద్ద రానమ్మ వీళ్ళందరూ మా మీదకి వచ్చి కొట్టారు. కొట్టి వేపచ్చంగా ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. సీరియస్గా ఉంది వాళ్ళకి. అది వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది. ఏది జరిగినా కానీ వాళ్ళే దీనికి బాధ్యులు అని మేము అనుకున్నాము. జడ సుధాకర్ వల్ల కోటే ఫ్యామిలీకి, రాగయ్య ఫ్యామిలీకి పోలీసు వారు రక్షణ కల్పిస్తారని చిరుకుమ్మపాలెం 18వ డివిజను. మాకు గతంలో 92/1 75 సెంట్లు భూమి తాడిపర్తి పోలయ్య పేరుని పోలమ్మగా నమోదు చేసుకున్న సుధాకరు, పోలమ్మ తను అనుసరులు సురేష్ నుంచి శివ, జడ శశికుమారు, పరిశుద్ధరావు, సుశాలమ్మ వీళ్ళందరూ కబ్జా చేయటానికి వచ్చి 82 ఏళ్ల ముసలాయిని దుమ్ముగా దులిపి కొట్టేసేలేకే అతను నీరసం వచ్చి పడిపోయాడు. 108లో మేము ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం జడ సుధాకరు. గతంలో కమిటీ హాల్ గురించి కూడా కబ్జా చేసేయండి అని చెప్పి గ్రీవెన్స్లో కలెక్టర్ గారు పెట్టాను, ఎంఆర్ఓ గారు పెట్టాను, కమిషనర్గా పెట్టాను. కానీ ఇంతవరకు స్పందన లేదు. 3 నెలలు అయింది పెట్టి. ఈ రకంగా కబ్జాలు చేసుకుంటా పోతే అసలు జనం ఏ విధంగా బతకాలి? చెరుకుంపాలెంలో అసలు చెరుకుంపాలెంలో ప్రభుత్వం ఉందా లేదా? అసలు సచివాలయం ఉందా లేదా? గవర్నమెంట్ ఉందా లేదా? అసలు లేకపోతే చెప్పండి. మీరు చేయలేక జనాల్ని కొట్టుకొని తండుకొని గుద్దుకోమంటున్నారు. రెవెన్యూ వాళ్ళు చూడబోతే పోలమ్మని పోలయ్యగా చిత్రీకరించి పోలయ్యని పోలమ్మగా చిత్రీకరించారు. చిత్రీకరించిన దాన్ని ఆమె మాది కాదని మాకు ఎలాంటి భూమి లేదని చెప్పి ఆమె రికార్డుగా ఇచ్చినప్పుడు దానికి ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇచ్చినప్పుడు మేము హైకోర్టులో వేసాము. హైకోర్టులో తేలిందాక ఉండాలి కదా. కబ్జా చేయడానికి వీళ్ళు ఎవరు? అసలు వీళ్ళకి సంబంధం లేని మ్యాటర్. పోలమ్మ వచ్చి కబ్జా చేయాలి చేస్తే వీళ్ళు అంశాలు రౌడీలను తీసుకొచ్చి కబ్జా చేస్తుంటే ఎంతవరకు మేము సమంజసకుండా? ఇది 3వసారి చేయటం వాళ్ళు. మీరు మా యందు దయించి చెరుకుంపాలెంలో అసలు జడ సుధాకర్ అనే అతని ద్వారా కొట్లాటలు జరిగే పరిస్థితిలో ఉంది. కాబట్టి మీరు 145 సెక్షన్ పెట్టి వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మిక్కిలిగా ప్రార్థించున్నాం. చాలా జీవితం నిండుతాను.